అన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి బెదిరింపుల మీద కావచ్చు, అనేకమైనటువంటి అంశాలు రాబోయేటువంటి రోజుల్లో ఉన్నాయనేది గమనించాలి. ఎస్ సార్. సంధ్యారెడ్డి గారు చెప్పండి మేడం. ఎస్, మరి ఇప్పటికే గతంలో అనేక హామీలు ఇచ్చారు. మరి చూస్తున్నాం ఇప్పటికే ఉద్యోగులకు విషయానికి వస్తే కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. మరి ఇక్కడ సరైన ఉద్యోగాలు దొరకక, ఇక్కడ ఎంత పై చదువులు చదివినప్పటికీ విదేశాలకు వెళ్ళి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు చూస్తున్నాం. మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఉపాధి అవకాశాలు లేక ఎంతోమంది నిరుద్యోగులు ఇళ్ళకే పరిమితం అవుతున్నారు. మరి మీరేమంటారు? తప్పకుండా అమ్మా. రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ మీరు చెప్పాం కదా, అందరికీ ఉద్యోగాలు కాకపోయినా మేము వచ్చిన తర్వాత దగ్గర 50,000 ఉద్యోగాలు ఇవ్వడం కూడా జరిగింది. మేము ఒక్కటే చెప్తున్నామమ్మా, స్కిల్ డెవలప్మెంట్ అనేది కూడా యంగ్ ఇండియా పేరుతో పెట్టింది కూడా అదే. అందరికీ ఉద్యోగాలు, చదువుకున్న వాళ్ళకి అందరికి ఉద్యోగాలు రాకపోవచ్చు. కాబట్టి ఒక్కటే చెప్తున్నాము, 100% అన్ని పార్టీలు స్వాగతించాలి. ప్రతిదీ మనం రాజకీయం చేస్తామంటే కాదు, కుదరదు అక్కడ. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు చెప్పిందంటే మేము 100% యాక్సెప్ట్ చేసినాం. కానీ అది ఆచరణలోకి రావాలి. ఊరికేనే మనం చెప్పి, ఊరికేనే మనం ఏదో ఒకటి చెప్పి ఏదో ఒకటి చేయడం అనేది కాదు. ఇవాళ ప్రసంగాలు అనేది అందరు ఇస్తారండి, అందరు ప్రసంగాలు చేస్తారు. ఇప్పుడు ఎవరింట్లోకి వెళ్ళి మనం ఇస్తలేము. మనం యువతను పట్టించుకోకపోతే రేపు రాబోయే రోజులలో దేశంకి మనం ఏ మెసేజ్ ఇస్తాము, దేశ పరిపాలన ఏ రకంగా ఉంటుంది. ఇంత మంచి సంబంధాలు ఉన్నాయి అన్ని దేశాలతోని. మరి అంత ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు వాస్తవంగా రైతులను ఎంతో ఇలా రాజులను చేయొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం మీదనే బాధ్యత ఉందా? రాష్ట్ర ప్రభుత్వం మీద బాధ్యత ఎంత ఉందా? ఈ కేంద్ర ప్రభుత్వం మీద అంత బాధ్యత ఉంది. ఏదో మనకి ఏదో 2,000 ఇచ్చో 3,000 ఇచ్చో దులుపుకోవడం కాదు. ఇంకా రైతాంగాన్ని ఇంకా మంచిగా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు, ఎంతో డెవలప్ చేయొచ్చు, ఎన్నో నిధులు ఇవ్వచ్చు, రైతులను చేయొచ్చు. ఇలా రైతులను యువతను పట్టించుకోకపోతే ఇంకా దేశంలో ఇంకేముంటుందేమో, మనగడ జాగడానికి ఏముంటుంది? మనము ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆ రోజు అనలేదు అని బీజేపీ నాయకులను ఒకసారి అనమని చెప్పండి. ఒక సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారా? ఇవ్వమని లేదా? అట్లీస్ట్ ఒక 2 కోట్ల ఉద్యోగాలలో కనీసం 1 లక్ష ఉద్యోగం, 50 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా కూడా ఎంతో బాగుండేది అనేది. ఇప్పుడు ఆర్మీ మొన్న జరిగిన సంఘటన అదే కదమ్మా. అక్కడ ఆర్మీలో రిక్రూట్మెంట్ జరగకపోవడము, ఉద్యోగాలు లేకపోవడము, దానివల్ల భద్రతా దళాలు కూడా లోపం కారణం ఉండొచ్చు. బట్ ఇవన్నీ ఏమంటున్నామంటే దేశ రక్షణ కోసమే కానివ్వండి, దేశానికి వెన్నుముక్కలు అంటే రైతును కంపల్సరీ మనము వాళ్ళకి ఎంత చేసినా తక్కువే అండి. వాళ్ళకి ఈరోజు GST పరంగా కానీ ఏదైనా పాపం నిజంగా కూడా ఇవాళ రైతులు ఎంత మంచి పంట పండిస్తారు కానీ మొత్తం దళారీ వ్యవస్థనే. ఈ దళారీ వ్యవస్థ నిర్మించాలనే బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం మీదనే చేసి చేతులు దులుపుకోవడం అనేది కాదు ఇది. అందుకని ఇవాళ రేవంత్ రెడ్డి గారు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఒక దశలో వెళ్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక స్టాండ్ తో ఉంది. 10 సంవత్సరాలు వచ్చిన తెలంగాణని ఏ రకంగా రాష్ట్రం ఏ రకంగా ఇబ్బందులకు గురైంది అనేది కూడా మన అందరికి తెలుసు. బీజేపీ పార్టీ వాళ్ళకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. మనము ఏ పార్టీలని ఇక్కడ విమర్శించడానికి వేదిక కాదు. ఇవాళ అందరం కూడా పార్టీలు అనేది ఎప్పుడు ఉండాలి? మనము ఎలక్షన్ల వరకు పార్టీల కోసం, గెలిచిన తర్వాత ఓటమి గెలుపు అనేది సహజంగా ప్రజల కోసం, ప్రజల గురించి మనం ఆలోచించాలి. ఇవాళ మా బీజేపీ ఇది చేసింది, మా కాంగ్రెస్ ఇది, దేశం నిజం ప్రజలకు ఇవాళ మోడీ గారు అంటే తెలంగాణకే కాకుండా అన్ని రాష్ట్రాలకే, అన్ని దేశాలకు కూడా ఒక మోడీ గారు ఒక మాట అన్నాడు అంటే నిలబెట్టుకుంటాడు అనేది ఉండే. కానీ ఎక్కడ నిలబెట్టుకున్నారు? జిఎస్టీదే చెప్పండి. జిఎస్టీ విషయంలో జనాలు అయితే విసిగిపోయి ఉన్నారు తెలుసా. అప్పుడు మేము జిఎస్టీని పెట్రోల్ డీజిల్ ధరలు తీసుకొస్తామన్నారు. మీరు అన్న మాటలు తప్పిండ్రు. ఇప్పుడు జరుగుతుంది అని అంటే జరిగితే సంతోషం, మేము వ్యతిరేకించట్లేదు, జరగాలి. ఎందుకంటే దానివల్ల మంచి జరగాలి. యువతను కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎంతో మంది నిరుద్యోగ సమస్యతో కొట్టుమిట్లాడుతున్నారు. రైతులు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వాల మీదనే బాధ్యత బరువు మోపడం కాదు. నిజంగా రైతులకు అవసరం ఉన్న నిధులను కూడా ఎమర్జెన్సీ ఫండ్ కింద కూడా రిలీజ్ చేయాల్సిన అవసరం కూడా కేంద్ర ప్రభుత్వం అనేది ఉంది. గతంలో మన రాష్ట్రంలో దరిద్ర పాలన 10 సంవత్సరాలు ఉన్నది. కేంద్రం దగ్గర రావాల్సిన నిధులు కూడా తెచ్చుకోలేదు. అంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. అమ్మాయిన అన్నం పెట్టదు అన్నట్టు అడగంది అన్నట్టు మరి కేసీఆర్ అడగలేదు, నరేంద్ర మోడీ గారు ఇవ్వలేదు. కాబట్టి మేము అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీలకు అతీతంగా మన దేశ ప్రధాని మేము గౌరవిస్తాము. మా రాష్ట్ర సీఎం 30 సార్లు కాకపోతే 300 సార్లు ఢిల్లీ పోతాడు. మనకు కావాల్సిన వనరులు తెచ్చుకోవాలి, అడగాల్సిన బాధ్యత ఉంది. ఎవరి ఇంట్లోకి వెళ్ళేమి ఏ పార్టీ నుంచి ఇస్తలేదు. మేము ఇప్పుడు కూడా చెప్పిన ఇవాళ మనం ట్యాక్సీలు కడుతున్నాం, GSTలు కడుతున్నాము. అదే రూపకంగా మనం అందరూ కూడా ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల మీద ఉంది. కలిసి పని చేసుకోవాలి. ఇప్పటికే చాలా వెనుకబడిపోయినాం. 20 సంవత్సరాలు రాష్ట్రం వెనుకపోయింది. మన రాష్ట్రాన్ని
మనము అభివృద్ధి చేసుకోవాల్సిన దిశలో మనం అందరం కూడా నడవాలి. నరేంద్ర మోడీ గారిని మేము స్వాగతిస్తాము. మరి ఎంతవరకు అమలు పరుస్తారో చూద్దాం. ఇంకొకటి, మహిళ యువత ఎంత ముఖ్యమో, మహిళ ఆకాశంలో సగభాగం 50% మహిళనే ఉంది. మహిళకి ఏ రకమైన వనరులు కల్పిస్తున్నారు, ఏ రకమైన స్కీమ్స్ పెడుతున్నారు, మహిళా పేరిట మీద ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతిదీ కూడా మహిళ, ఎందుకంటే ఒక మహిళ 10 రూపాయలు ఉంటే 5 రూపాయలు ఖర్చు పెట్టి 5 రూపాయలు పొదుపు చేస్తుంది కాబట్టి మహిళా పేరు మీద ఇస్తే సంతోషం అన్నట్టుగానే ఇవాళ మోడీ గారు కూడా కొన్ని స్కీమ్స్ పెడుతున్నారు. ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా ఈ విషయాలలో పోటీ పడండి. వచ్చిన పక్క రాష్ట్రాలలో అమలైన స్కీమ్స్ మన రాష్ట్రంలో ఎందుకు అయితే లేదనేది మీరు విఫలం అవుతున్నారు, చెప్పలేకపోతున్నారు. ఆ స్కీమ్స్ ని ప్రజలకు తీసుకెళ్లలేకపోతున్నారు. వాస్తవానికి కూడా రాష్ట్ర ప్రభుత్వ పనులు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను కూడా ఏ రకంగా మనం యూజ్ చేసుకోవాలనేది కూడా బీజేపీ పార్టీ చెప్పాలి. ఈ మతాలతోని కులాలతో కొట్లాడితే ఏమొస్తుంది, కడుపులోకి ఏమైనా అన్నం వస్తుందా, లేక ఏమొస్తుంది? కాబట్టి మంచి మంచి స్కీమ్స్ ఉన్నాయి, ప్రవేశపెట్టినప్పుడు చెప్పాల్సిన బాధ్యత కూడా ఇవాళ బీజేపీ నాయకుల మీద ఉంటుంది, ఎంపీల మీద ఉంటుంది, ఎమ్మెల్యేల మీద ఉంటుంది. అందరం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంతమంది 8 మంది ఎంపీలు ఉన్నారమ్మా. ఇవాళ మనకి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానివ్వండి, మన రాష్ట్రం ఏ రకంగా అదైతుంది అనేది ఒక్కసారి నా పార్లమెంట్ లో వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇంతసేపటికి ఓటు బ్యాంకు, ఈడ గుడిగుల కొట్టిరు, అది అదులు కొట్టిరు, ఇది మతాలను రెచ్చగొట్టేసి ఇది విధ్వంసాలు సృష్టించడం తప్ప కనీస సంపదను పెంచుకుంటున్నామా? ఇలా 8 మంది ఎంపీలు ఉన్నారు, దీన్ని ఫండ్స్ తీసుకొచ్చినామా అనేది ఏమైనా ఉందా? అంటే ప్రతి ఒక్క అంశం మాట్లాడినప్పుడు ఒకటి రిలేటెడ్ ఉంటుంది కాబట్టి మాట్లాడుతున్నానమ్మా. నిజంగా కూడా స్వాగతిద్దాం. అది అమలైంది అనుకోండి, చాలా సంతోషము. అంతకన్నా సంతోషించేది ఏం లేదు. యువత బాగుంటుందంటే రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెం బాధ్యత కూడా తీరుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కలిసిమెలిసి పనిచేసుకుంటే మాత్రం మనము రాష్ట్రాలు కూడా బాగుంటాయని చెప్పి నేను మీకు చెప్తున్నాను. ఎస్ వెంకటరెడ్డి గారు చెప్పండి మేడం. ఎస్ మరి ఇవాళ రైతులు చూస్తున్న